ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధావసంపృక్తో వాగర్ధః ప్రతిపత్తయ జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ కూజం తం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సదానంబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సభాయే నమః. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమం ప్రతి శనివారం కూడా భక్తుల గృహాల్లో నిర్వహణ చేసుకుంటూ శ్రీమద్ రామాయణానికి సంబంధించి వాల్మీకి కృతమైనటువంటి ఈ మహాకావ్యంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క వైభవము, ఆయన యొక్క నడవడిక, రామాయణము తెలుసుకుంటూ చక్కగా గత వారం విశ్వామిత్ర సహితులై రామలక్ష్మణులు పయనమై తాటకావనంలో తాటకా సంహారాన్ని గావించి అటు తర్వాత విశ్వామిత్రుల వారి ద్వారా దేవతల యొక్క కోరిక మేరకు శ్రీరామచంద్రమూర్తి వారు విశ్వామిత్రుల వారి దగ్గర నుంచి అనేక రకాల శస్త్రాస్త్రాలను ఆయన ఉపదేశంగా పొందడం జరిగింది. విశ్వామిత్రుల వారు విశేషమైనటువంటి దయతో, పుత్రవాత్సల్యంతో ఆ శిష్యుడికి ఆయన ఎంతో తపస్సు చేత సంపాదించుకున్నటువంటి సమస్తాస్త్రాలని కూడా వారికి ధారపోయడం జరిగింది. అవన్నీ స్వీకరించిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి వారి దగ్గరికి ఆ అస్త్రాలన్నీ కూడా సాకార రూపంగా వచ్చి ఆయనకు నమస్కరిస్తుంటే ఒకసారి వాటిని స్పృశించి వారందరినీ కూడా చక్కగా అవసరమైనప్పుడు సందర్భానుసారంగా మిమ్మల్ని వినియోగిస్తానని చెప్పి స్వామి చెప్పడము, వారంతా వారి వారి స్థానాలకు వెళ్ళడం. అంతవరకు గత వారం శ్రీమద్ రామాయణంలో విశ్వామిత్ర రామస్వామి వారి మధ్య జరిగినటువంటి విశేషాలను మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ రాత్రికి తాటకావనంలో విశ్రమించారు. మర్నాడు తిరిగి మళ్ళీ విశ్వామిత్రుల వారి వెంటకు రామలక్ష్మణులు ప్రయాణమై నడక సాగిస్తున్నారు. సుమారు 4 వారాల నుంచి నడుస్తూనే ఉన్నారండి వారు ముగ్గురు కూడా. ప్రతిగృహ్యాతోస్త్రాన్ని ప్రహృష్టా వదనశుచి గచ్చన్నేవచ కాకుస్వ విశ్వామిత్రమధాబ్రవీత్. చక్కగా మర్నాడు ఉదయాన్నే లేచారు. నిత్యకృత్యాలతో పాటుగా సంధ్యావందనాది కార్యక్రమాలు ముగించుకున్నారు. విశ్వామిత్రుల వారి వెంట నడక సాగిస్తూ ఉన్నారు. మధ్యలో శ్రీరామచంద్రమూర్తి వారు గృహీత్తాస్త్రోస్మిన్ భగవన్ దురాధర్షస్వరాస్వరై అస్త్రాణాంత్వహమిచ్చామి సంహారం మునిసంగవ. గురువుగారు చక్కనైనటువంటి శస్త్రాస్త్రాలన్నీ నాకు ఉపదేశం చేశారు, చాలా సంతోషం. అంటే శిష్యులు వేయవలసిన ప్రశ్నలు ఎలా ఉండాలి అంటే ఏదో చెప్పేస్తే వినేయడం, ఇచ్చేది కాబట్టి పొట్లం పట్టుకోవడం కాదు, ఇంకా అడగవలసినవి చాలా ఉంటాయి. అవన్నీ స్వామి గురువుగారిని అడిగి తెలుసుకుంటున్నారు. మనం గత వారం చెప్పుకున్నాం చాలా అస్త్రాల పేర్లు కూడా చెప్పుకున్నాం. ఎన్నో అస్త్రాలు విశ్వామిత్రుల వారు మంత్రపూర్వకంగా ఇచ్చేశారు. అవన్నీ రాముణ్ణి చేరాయి. సరే, మళ్ళీ శ్రీరామచంద్రమూర్తి వారు మరో ప్రశ్న వేస్తున్నారట. మహర్షి చాలా సంతోషం గురువుగారు, జగద్విఖ్యాతమైనటువంటి అమోఘమైన శస్త్రాస్త్రాలను ఉపదేశం చేశారు నాకు. గృహీస్తాస్త్రోస్మిన్ భగవన్ దురాధర్షస్వరాసురై. దేవతలు కాని అసురులు కాని ఎవ్వరైనప్పటికీ కూడా మీరు నాకు ఇచ్చిన అస్త్రాల ముందు నిలవలేరు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అంత గొప్ప అస్త్రాలు నాకు ప్రదానం చేశారు. మునీశ్వర, ఇంకొక కోరిక. చక్కని కారు కనిపెట్టాం, స్టార్ట్ చేస్తే వెళ్ళిపోతుంది, ఆగదు. ఎక్కుతాడా ఎవడన్నా కారు? బ్రేకు పడదు. ఎక్కుతారా? ప్రయోగించడం ఎంత ప్రధానమో దాన్ని ఉపసంహరించడం కూడా అంతే ప్రధానం కదా. బస్సు ఎక్కమైన ట్రైన్ ఎక్కం, మొదలెట్టే ట్రైన్ వెళ్ళిపోతుంది, ఇంకా ఆగదు. ఇంకది ఎక్కుతాడు ట్రైన్ అవ్వడన్నా ఇంకెక్కడ. ఎందుకని
వెళ్ళడం తప్ప ఆగడం తెలియదు, వెనక్కి రావడం తెలియదు. దానికి బొస్సు ఎక్కి వెళ్ళిపోతుంది అంతే, ఇంక ఆగడం, వెనక్కి రాదు. అందరికీ ప్రాణభయం కదా, ఎక్కడ పోతాము? ఆగుతూ వెళుతుంటేనే పోతున్నాయి ప్రాణాలు, ఇంకా ఆగదంటే ఇంకెవడెక్కుతాడు? కనుక ఎన్నో శస్త్రాస్త్రాలు నాకు ఉపదేశం చేశారు. భగవన్ ఉపసంహారాన్ని కూడా చెప్పండి అన్నారు. ఇది విశ్వామిత్రుల వారు చెప్పలేదు ఉపసంహారాలు. ఎందుకని? శిష్యుడికి ఉండాలి కుతూహలం. సాధారణంగా ఏం చేస్తారా అంటే, ఇన్ని శస్త్రాస్త్రాలు ఇచ్చారు, బాగుంది, చక్కగా బాగుంది, ఇంక ఈ అస్త్రాలతో ఏవైనా చేసేయచ్చు, నేను ఈ మంత్రాలు ప్రయోగం చేసి ఎవరినైనా నా స్వలాభం కోసం, విశ్వామిత్రుల వారు ముందే చెప్పారు, లోక కళ్యాణార్థమే మాత్రమే వీటిని ఉపయోగించాలి తప్ప నీ స్వలాభం కోసం, నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం వాడకూడదు. కనుక అంతే అస్త్రాలు ఎవరైతే స్వలాభం కోసం లేదా తన ఆనందాలను తీర్చుకోవడం కోసం పుచ్చుకుంటాడో వాడి ప్రశ్న వేయడు. మనకు లభించింది పెద్ద మూట, శుభ్రంగా హాయిగా ఎలా పడితే అలాగా నా ఇష్టానుసారంగా వాడుకుంటా అనుకుంటాడు. రామచంద్రమూర్తి వారు ధర్మమూర్తి కనుక ఆయన అడుగుతున్నారు, నాకు ఉపసంహారాలు కూడా చెప్పండి. ఎందుకు ఉపసంహారం? ఏదైనా ధర్మానికి గ్లాని కలిగితే, హాని కలిగితే కదా ఆయన అస్త్ర ప్రయోగం చేస్తారు. అలా చేసినప్పుడు రాముడు విడిచిన బాణం లక్ష్య ఛేదనం చేయకుండా తిరిగి రాదు, ఆ పేరు కూడా ఉంది. అది వెళ్ళిందంటే దేని నిమిత్తం రామచంద్రమూర్తి అస్త్రాన్ని విడిచిపెట్టారో అది వెళ్ళి ఆ లక్ష్య ఛేదనం చేసే తిరిగి వస్తుంది, వెనక్కి మామూలుగా రాదు. అలాంటప్పుడు మళ్ళీ వదిలినటువంటి బాణాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఏముంటుంది? రాముడు సాక్షాత్ భగవానుడు అయినప్పటికీ, శ్రీ మహావిష్ణువు అయినప్పటికీ భూమి మీద మానవుడుగా వచ్చాడు. తాను ఒక శరీరాన్ని ధరించి వచ్చాడు. శరీరానికి కొన్ని అవస్థలు ఉంటాయి. రాముడు పుట్టిన తర్వాత రాముడికి ఉంటాయి, బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం అన్నీ ఆయనకి ఉంటాయి. అది నిద్ర, ఆకలి. మరి అలాంటివి లేకుండానే బల అతిబల విద్యలు ఇచ్చారు. ఎందుకని? ఈ భూమి మీద ధర్మస్థాపన చేయడం కోసం. ఏదో రాత్రి 8 అయితే మంచం ఎక్కేస్తాను గురువుగారు, మళ్ళీ పొద్దున్న 7 దాకా లాభం, నేను 8ంటికి సంధ్యావందనం చేస్తాను, 10ంటికి టిఫిన్ చేసి అవసరమైతే దేవుడు దండం పెడతాను, లేదంటే కుదరదుగా మరి. కనుక ఈ శరీరానికి రాముడంతటి వాడు భూమి మీదకి వచ్చినా దీనికి ఉండే అవస్థలు, దీనికి ఉంటే శరీర ధర్మం అది. కాబట్టి ఈ అవస్థలన్నీ అధిగమించడం కోసం ధర్మప్రధానంగా ఆయన ఉండాలి. కనుక బల అతిబల విద్యలు ప్రారంభంలోనే ఇచ్చారు విశ్వామిత్రుల వారు. అవి తింటే ఆకలి దప్పిగా ఉండవు. ఆకలి వేస్తుందండి, 12ంటికి తినకపోతే కటకట్లాడిపోతుంది, గ్యాస్ వచ్చేస్తుందండి కడుపులోనకు తినకపోతేను, ఈ బాధలు లేకుండా. అలాగే నిద్ర, ఇంక పొద్దు నుంచి పడుకుంటూనే ఉంటాడు, ఖాళీగా ఉంటాయి నాకులాగా. ఈ బాధలు, ఇటువంటి బాధలు లేకుండా విద్యను ముందు ఇచ్చారు. కాబట్టి మానవుడుగా తాను వచ్చాడు కనుక ఎప్పుడైనా ఏదైనా కించిత్ పొరపాటున అది తనకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఏదో ఆవేశంతో ఎప్పుడైనా ఒకవేళ అస్త్రప్రయోగం చేస్తే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోకపోతే అది ధర్మానికి, ధర్మాత్ముడే హాని కలిగించిన వాడు అవుతాడు. అటువంటి ప్రమాదాలు, ఉపద్రవాలు రాకుండా ఉండడం కోసం ఉపసంహారాలు కూడా ఇమ్మని చెప్పి ప్రార్థన చేశారట విశ్వామిత్రుల వారు. చాలా గొప్పదైన ఘట్టాలు మీకు మహాభారతంలో కనిపిస్తాయి. అభిమన్యుడు వింటారుగా చాలామంది. అర్జునుడు పద్మవ్యూహంలో ప్రవేశం చెప్పాడు, దాని నుంచి మళ్ళీ బయటపడేటి చెప్పడానికి ఏదో ఆటంకం వచ్చి చెప్పుకోలేకపోయాడు తన పిల్లాడికే, తన కుమారుడికే. మహాభారత యుద్ధం వచ్చింది. గురువుగారు ద్రోణాచార్యుల వారు పద్మవ్యూహాన్ని పన్నారు. పద్మవ్యూహాన్ని పన్నితే దాంట్లోకి వెళ్ళేటువంటి ఆ విద్య తెలిసిన వాడు ఒక్కడే, పాండవుల్లో వాడు కుమారుల్లో అభిమన్యుడు ఒక్కడే. ఇంకా ధర్మరాజుకు తెలియదు, అర్జునుడికి తెలుసు కానీ దూరంగా ఇంకో చోట ఎక్కడో యుద్ధంలో ఉన్నాడు ఆయన. భీముడికి తెలియదు, నకుల సహదేవులకు అసలే తెలియదు. ఇప్పుడు ఏమిటి పరిస్థితి? పరమాత్మ శ్రీకృష్ణుల వారు, అర్జునుడు అక్కడికి చాలా దూరంలో సంవర్తక యుద్ధంలో ఉన్నారు వారు. ఇక్కడ గురువు గారు పద్మవ్యూహం పన్నారు, దాన్ని భేదించాలి. ఎలా? భీమసేనుడు కనుక అందులోకి వెళితే ఇంకెవడు బ్రతికే అవకాశం లేదు, కానీ వెళ్ళడం ఆయనకి చేత కాదు. అందులోకి మహాభారతంలో భీమసేనుడు, రామాయణంలో హనుమంతుడు, వీరిద్దరు ఎలా ఉంటారా అంటే ఇన్స్ట్రుమెంట్ కోసం చూసుకోరట. అంటే ఎవరినన్నా కొట్టాలంటే చేతిలో బాణం ఉండాలి, కత్తి ఉండాలి, గద ఉండాలి, ఏం అక్కర్లేదు, పక్కన ఏది ఉంటే తెచ్చి బాధేస్తారు అంతే. హనుమంతుడు అంతే, పక్కన చెట్టు ఉంటే చెట్టు లాగా కొట్టేస్తాడు, పెద్ద స్తంభం ఉంటే స్తంభం లాగా బాధేస్తాడు. భీమసేనుడు కనుక పద్మవ్యూహంలోకి వెళితే ఆయనకి ధనస్సులు, బాణాలు, గదలు, ఖడ్గాలు అస్సలు ఇదేందులో పని లేదండి. ఆ వచ్చిన 4 ఏనుగులు పేకెత్తకుండా బాధేసాడు అనుకోండి, చచ్చి ఊరుకుంటాడు అంతే. ముందు మొన్న వారమేగా చెప్పుకున్నాం, 8,000 ఏనుగుల బలం. భీష్మాచార్యులు ఉన్న రథాన్ని లాగి విశేషాడు అనుకోండి, ఎవడ మీద అన్నాను, ఇంకా మళ్ళీ బ్రతికే అవకాశం ఉండదు ఇంకా. కనుక భీముడు అన్నాడు,
నేను వెళ్ళలేను లోపలికి, ఆ వ్యూహంలో నేను వెళ్ళలేను, ఇక తప్పలేదు ఎవరికి, అభిమన్యుడికి. వెళ్ళాడు, కానీ బయటపడ్డం తెలియలేదు ఆయనకి. 4 మహారథులు చంపేశారు అభిమన్యుడు. అదే యుద్ధ సంగ్రామంలో అశ్వత్థామ ద్రోణుడి పుత్రుడే. అర్జునుడికి బ్రహ్మాస్త్ర ప్రయోగం, ఉపసంహార ప్రయోగం కూడా చెప్పారు ద్రోణాచార్య గురువు గారు. తన కొడుక్కి అబ్బలేదు అది. ఎవరికి? అశ్వత్థామకి. మహాభారతం చివరికి యుద్ధం చివరికి వచ్చింది, జరుగుతోంది. ద్రోణుడికి పట్టాభిషేకం చేశారు. ఆయన పట్టాభిషేకంలోనే చెయ్యకుండా అకృత్యాలనే చేశారు యుద్ధంలో. రాత్రిపూట యుద్ధం చేయడం, పడుకున్న వాళ్ళని చంపేయడం, ఇవన్నీ అంతకుముందు లేవండి. భీష్మాచార్యుల వారు సైన్యాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇలాంటి యుద్ధాలు లేవు. అంటే అధర్మ యుద్ధాలు లేవు. మెలుకునుండగానే కొట్టాలి, ఎవరిని కొట్టినాను. పగటిపూట యుద్ధం చేయాలి, సూర్యాస్తమైతే యుద్ధం ఆపేయాలి. నిద్రలో ఉన్నవాడిని చంపకూడదు. యుద్ధానికి ఇద్దరు సిద్ధంగా ఉండాలి. వాడు శక్తితో ఉండాలి, వీడు శక్తితో ఉండాలి. వాడికి నీరసం వచ్చిన కాస్త తగ్గితే నువ్వు ఆగాలి. ఇవన్నీ ధర్మాలు, యుద్ధ ధర్మాలు. రాత్రిపూట బాంబులే చంపేయడం కాదుగా మనలాగా. ఇలాంటి పనులన్నీ అశ్వత్థామ చేశాడు. ఉపపాండవుల్ని పడుకున్న వారిని పడుకున్నట్లుగా, పసిపిల్లల్ని లేత సొరకాయలు కూసినట్లుగా పీకలు కూసేసాడు. ఇంత అకృత్యం చేసినటువంటి అశ్వత్థామ మీద భీమసేనుడికి చాలా ఆగ్రహం కలిగింది. రాత్రి వాడు వచ్చి పాండవ శిబిరాల్లోకి వచ్చి చాలా మందిని చంపేసి, ఉప పాండవులు కూడా చంపేసి వెళ్ళిపోతే చేసినవాడు అశ్వత్థామని తెలిసి భీముడు కోపం వచ్చి రథం వేసి వెళ్ళిపోయేట వాడిని చంపేద్దామని గురువుగారు కుమారుడు. పరమాత్మ భీమసేనుడు నాపుతున్నారు. అశ్వత్థామ దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది. ఆ బ్రహ్మాస్త్రం కనుక భీముడిపై కనుక విడిచిపెడితే భీముడితో పాటుగా ఈ సమస్త జనావళి నశిస్తారు. కాబట్టి ధర్మరాజు ఆపవయ్యా మీ తమ్ముడు అన్నారు పరమాత్మ. ఎక్కడుంటాడు? కోపం వస్తే వెనక తిరగదు. ఇంకా భీమసేనుడికి పరిగెట్టడమే. రథం వేసి పరిగెట్టాడు. వెనకాల పరమాత్మ ధర్మరాజు గారిని, అర్జునుడిని కూడా రథంలో పెట్టి పరిగెట్టుకుంటూ వెళ్ళారు. వీరు వస్తున్నారని చూస్తూనే విడిచిపెట్టేశాడు బ్రహ్మాస్త్రాన్ని అశ్వత్థామ. ఆ బ్రహ్మాస్త్రం అంటే మామూలుగా ఏముండదు. ఆ మంత్రప్రయోగం దేనిమే చేశాడయ్యా అంటే చిన్న దర్భపోషమే చేశాడు. ఒక దర్భపోషం తీసుకుని బ్రహ్మాస్త్రం అంతా చెప్పి విడిచిపెడితే అది మహాగ్ని, కాలాగ్ని, బడబాగ్ని అయి పెద్ద పెద్ద విషజ్వాలను నిప్పురవ్వలకు రక్కుతూ ఈ ప్రపంచాన్నంతా కూడా భస్మం చేసే మహాగ్నిలా వస్తుంది. అది చూశారు పరమాత్మ రథంలో వస్తూనే. చెప్పారు అర్జునుడికి, నాయన అదిగో బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసేసాడు అశ్వత్థామ, దాన్ని శాంతింప చేయాలంటే నువ్వు కూడా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయాలి. అర్జునుడు బ్రహ్మాస్త్రం దేనికి ప్రయోగిస్తున్నాడయ్యా అంటే అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహారం చేయడం కోసం ఈయన బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాలి. బ్రహ్మాస్త్రానికి బ్రహ్మాస్త్రమే ముందు. అర్జున ఇక ఆలోచించగవయ్యా, నువ్వు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయమన్నారు. ఆయన చేసిన బ్రహ్మాస్త్ర ప్రయోగం దేనికి? ఈ భీముణ్ణి, కృష్ణుణ్ణి, ధర్మరాజు గారిని, అర్జునుడిని సఫా చేయడం కోసం చేశాడు. అర్జునుడు చేస్తే బ్రహ్మాస్త్ర ప్రయోగం, ఆ బ్రహ్మాస్త్రం అలా నిప్పులు గ్రక్కుతూ లోకాలు మింగేసేలా వస్తే బ్రహ్మాస్త్రాన్ని ఆపడం కోసం చేస్తున్న ప్రయోగం ఇది. ఈయన బ్రహ్మాస్త్రం విడిచిపెట్టారు. 2 బ్రహ్మాస్త్రాలు ఢీకుంటేట మహాప్రళయం. ఇంకా బూడిదైపోతాడు సమస్త లోకాలు, అంత ప్రభావంతో బ్రహ్మాస్త్రం. ఈ 2 బ్రహ్మాస్త్రాలు రావడంతో వ్యాసుల వారు, నారదుల వారు వచ్చేట వారిద్దరి మధ్యకి అర్జునుడి ముందుకు వచ్చారు. అర్జున ఏం చేస్తున్నావురా, వాడేదో అవివేకే చేసాడు బ్రహ్మాస్త్ర ప్రయోగం అనగానే అర్జునుడు ఉపసంహారం చేశాడు, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. ఎందుకని? సమస్త జీవరాశి, సమస్త జనుల సంరక్షణ కోసం, లోకాల కళ్యాణం కోసం. వ్యాసులు అశ్వత్థామ దగ్గరికి వెళ్ళారు, తీసుకు వెనక్కన్నారు. నాకు చేతగానే మహాప్రభు అన్నాడు. ఎందుకని? ఎక్కలేదు, గురువుగారి పుత్రుడే. అయితే ఏమిటి? ఉన్నవన్నీ కుతంత్రాలు, కుళ్ళు, కుట్రలు ఉంటే విద్య ఎలా వస్తుందండి? ఒకడికి మంచి చేయడం కోసం విద్య కానీ, ఒకడిని సఫా చేయడం కోసం విద్య ఎందుకు? దిక్కుమాల విద్యలు. కనుక వెనక్కి తీసుకోమంటే చేతకాలని అశ్వత్థామకి. అసలు వెనక్కి తీసుకోవడం చేతకానబడి ప్రయోగించే అధికారం ఎక్కడుంది? ముందు మనం చెప్పుకున్నాగా, ట్రైన్ కనిపెట్టాం, ర్యాకెట్ కనిపెట్టాం, బస్సు కనిపెట్టాం, స్టార్ట్ చేస్తే వెళ్ళిపోతుంది. ఎవడెక్కుతాడు? ఎవరు? నువ్వు ఆగాల్సిన చోట ఆగాలిగా. అది ఆగస్తారు, గోదావరి వస్తే అందులో పడిపోవడమే. చేస్తావు, బతికితే బతుకుతుంది, ఈ కర్మ తర్వాత అంటే ఎవడెక్కుతాడు దాన్ని? కనుక ప్రయోగమో తెలియాలి, ఉపసంహారం కూడా తెలియాలి. అసలు నీకు ప్రయోగించే అధికారం ఏదయ్యా? ఉపసంహారం తెలియనప్పుడు నాలంటాడు అంటుంటా, కోపం వస్తే వెనక్కి తరేదని నాకంటాడు. అసలు నీకు కోపడే అధికారమే లేదు నీకు. ఎందుకని? కోపం దేనికి? రాముడికి కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది? లోకాన్ని ధర్మ మార్గంలో పెట్టడం కోసం. ఎదరు మనకు వస్తాయి ఘట్టాలు. సీతమ్మవారు కనపడలేదని ఆగ్రహోదగ్ధుడై రామచంద్రమూర్తి అంతటి వారు లక్ష్మణుడితో అంటాడు, ఆగ్నేయాస్త్రాన్ని సంధించి సమస్త లోకాలను ఎండగట్టేస్తానంటాడు. తమ్ముడు లక్ష్మణుడు చెబుతాడు, అన్నయ్య తప్పు చేసింది ఎవడో ఒకడు చేసిన తప్పుకి సమస్త లోకాలని బాధించడం న్యాయమా, ధర్మమా? రామో విగ్రహం ధర్మ, లోకం కీర్తిస్తుంది అన్నయ్య మిమ్మల్ని. మీరంటే సాక్షాత్తు మూర్తిపించే ధర్మమని, అటువంటి మీ వంటి వారు మాట్లాడాల్సిన మాటలేనా ఇది?
అనగానే వెనక్కి తొక్కుతాడు రాముడంతటి వాడు. చిన్నవాడు నువ్వు చెప్పడం ఏంటో నాకు నీతులు చెప్తావా అనలేదండి ఆయన. తమ్ముడైనా చిన్నవాడైనా ధర్మం చెప్పాడు. ఒకడు పొరపాటు చేస్తే ఒకడు చేసిన తప్పుకి ఎంతమందిని శిక్షించాలా? లక్ష్మణ, మంచి ఆలోచన, సమయానికి తగిన మాట మాట్లాడవయ్యా, మెచ్చుకున్న సభాష్. లేకపోతే నేను ఆజ్ఞాయస్త్రాన్ని సంధించే తిరుపు. ఆ కోపాన్ని వెనక్కి తీసుకోవడం కూడా ఉండాలి. కోపం ఒకటే వస్తుందంటే వెనక్కి రాదు. లేకంటే అసలు నువ్వు కోపగించడానికే పనికిరా, అంత పనికిమాలిన వాడు నువ్వు అని అర్థం. కాబట్టి ప్రయోగం తెలియాలి, ఉపసంహారం చేయాలి. రామచంద్రమూర్తి అడుగుతున్నారు, విశ్వామిత్రుల వారు చెప్పలేదు. ముందన్ని అస్త్రాలే ఇచ్చారు. నీకు ఏ అస్త్రాలు కావస్తే అస్త్రాలని ఊరు పోషించాడు ఆయన. ఉపసంహారాలు చెప్పమని నేను అడగలేదు. ముందు విశ్వామిత్రుల వారి ముందు ఇవ్వాలిగా. మరి ఎవరు అస్త్రాలు ఇచ్చేసారా మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే ఇంక ఈ మంత్రాలు చెప్తే వెనక్కి వస్తే అస్త్రాలు చెప్పి ఇవ్వాలా? గురువు గారు ఇవ్వలేదు. ఇది శిష్యుడి యొక్క ప్రజ్ఞ మీద ఆధారపడి ఉంటుంది. ఇవి ఇచ్చేసరి కానీ చంకరగ్రేసం వెళ్ళిపోతే రాముడి గురించి ఈరోజు మనం మాట్లాడుకోక్కర్లేదు. ఇంకా మనలాంటి వాడు ఆయన కూడా ఇంకా ఆయన గురించి ప్రత్యేకించి గ్రంథం ఎందుకు మళ్ళీ రామాయణం అని చెప్పని. కాబట్టి ఇన్ని అస్త్రాలు ఇచ్చిన తర్వాత, ఎంతో గొప్ప విద్య వచ్చిన తర్వాత ఆనందపడిపోయి వెళ్ళిపోతే ఇక రాముడు ప్రత్యేకత ఉంది. రాముడు అడుగుతున్నప్పుడు గృహీత్రాస్త్వన్ భగవాన్ దురాదర్శ సురాసురై అస్త్రాణం త్వహమిచ్చామి సంహారం మునిపుంగవా. చాలా గొప్ప గొప్ప అస్త్రాలు, దేవతలు కూడా నిలబడి వారికి కూడా దక్కని అస్త్రాలు నాకు ఇచ్చారు మహర్షి. చాలా సంతోషం. ఉపసంహారాలు కూడా చెప్పండి. అన్ని అస్త్రాలు నాకు ఇచ్చారు, అస్త్రప్రయోగం చేసేస్తుంటాను. చేసిన తర్వాత ఒకవేళ ఎప్పుడైనా ఈ మానవ నైజం చేత భూలోకంలోకి వచ్చాను గనక తెలుసో తెలియకో ఎవరి మీద ఆగ్రహం చేత ఒక అస్త్రాన్ని ప్రయోగం చేసిన తర్వాత అది అధర్మమైతే ఆ పాపం మళ్ళీ మనకు వస్తుంది. కాబట్టి ఉపసంహారాలు కూడా చెప్పమని చెప్పి అడిగాడు. ఏవం భవతి కాకుస్తే విశ్వామిత్రో మహాముని సంహారం వ్యాజహారాధ ధృతమాసవస్వృత. ఆ విధంగా ఎప్పుడైతే శ్రీరామచంద్రమూర్తి వారు అడిగారో, ఓ రాఘవ, సత్యవంతం సత్యకీర్తిం దృష్టం రభసమేవచ ప్రతిహారతరం నామ ప్రజాన్ముఖ వజాన్ముఖం. ఓ నాయన, నీవు సత్యవ్రతుడివి, సత్యకీర్తిమంతుడివి, దృష్టం రభసమేవచ, నువ్వు గొప్ప కార్యక్రమాలు చేయడం కోసం ఆవిర్భవించిన వాడివి. కాబట్టి నీకు గొప్ప గొప్ప ఉపసంహారాస్త్రాలు కూడా ఇస్తున్నానని చెప్పి చక్కగా ఆయన ఉపసంహారాస్త్రాలు కూడా ఇస్తున్నారట. దృష్టము, రభసము, ప్రతిహారము, పరాజ్ముఖము, అవాచముఖము, లాక్షకము, విషము, దృఢనాభము, సునాభము, దక్షాకము, మహానాభము, దుందునాభము, సునాభము, జ్యోతిర్మయము, దైత్యము, ప్రసమము, శుచిబాహము అని చెప్పి అనేక రకాల ఉపసంహారాస్త్రాలను కూడా మంత్రపూర్వకంగా విశ్వామిత్రుల వారు చెప్పడం. ఉపసంహార దేవతలందరూ కూడా మళ్ళీ ముందు ఏ విధంగా అయితే అస్త్రాలన్నీ సాకార రూపం ధరించి స్వామి ముందుకు వచ్చి నిలబడ్డాయో, అలాగే ఉపసంహ మంత్రాలతో అధిష్టాన దేవతలందరూ కూడా రామచంద్రమూర్తి ముందుకు వచ్చి సాకారంగా నిలబడ్డారట. వారు వచ్చి అంటున్నారు, రామం ప్రాంజలయో భూత్వా భ్రవన్ మధుర భాషిణ ఇమేస్తం నరశార్థోలా సాధికం కరవాసుతే. దివ్యమైన తేజస్సుతో, చక్కటి కాంతివంతమైన శరీరాలతో, విశేష అలంకారాలతో ఉన్నటువంటి ఉపసంహార మంత్ర అధిష్టాన దేవతలు వచ్చి చాలా మధురంగా, ఓ నరోత్తమ, మేమందరం కూడా ఇక్కడి నుంచి నీ దాసులు, నీ ఆధీనంలో ఉంటాం. ఓ రఘునందన, చెప్పు మేమేం చెయ్యాలో అన్నారట. మనసా కార్యకాలేషు సహాయం మే కరిష్యధ గమ్యతామితాన యథేష్టం రఘునందన. రామచంద్రమూర్తి అంటున్నారట, మీరెప్పుడూ నా స్మృతి పథంలో ఉండండి, అంటే నా జ్ఞాపకంలో ఉండండి. మీరు సమయానికి మర్చిపోయేలా ఉండకూడదు. దీనికి కూడా మళ్ళీ మహాభారతమే. కర్ణుడు శక్తాయుధాన్ని పొందాడు ఇంద్రుడి దగ్గర నుంచి. ఈ శక్తాయుధం దేనికయ్యా అంటే వాడికున్న ఒకే ఒక శత్రువు అర్జునుడు. అర్జునుడు చంపేయడం కోసం శక్తాయుధాన్ని పొందినటువంటి కర్ణుడు మహాభారతంలో పూర్తయ్యేంత వరకు ఉన్నాడు. కనుక శక్తాయుధం మాత్రం గుర్తొచ్చి చావదయంతి. ఇంటి కూర్చొని బాగా చదివేసుకున్నాం, రేపు ఎగ్జాము ఈవేళ చదివినవే, మన దరిద్రం బాగోపోతే రేపు పొద్దున్న నిన్న చదివిన ప్రశ్న ఈవేళ గుర్తొచ్చి చావదు. అక్కడ ఏమంటే తలవార్లు కూర్చుని చదివారు, టీ తాగి మరీ చదివావు, ఏమోంటే చదివాను కానీ గుర్తు రాలేదంటాడు. అది స్మృతిలో ఉంటేగా. యుద్ధం అంతా పట్టుకొని చెప్తున్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడికి. వాడంటాడు, ఒరే నాయన, రేపు పొద్దున మళ్ళీ నువ్వు వెళతాక వాడు గుర్తు చేయరా, శక్తాయుధం ఉంది మా కర్ణుడి దగ్గర, అది వేసేమను, అర్జునుడు చచ్చిపోతాడండి. అయ్యో తప్పకుండా మహారాజు చెప్తా అంటాడు. వీడు మర్చిపోతున్నాడు. గుర్తు రావద్దండి, మంచి పనులకైతే గుర్తొస్తాయి, వెధ పనులు చేయడానికి ఎలా గుర్తొస్తాయి విద్యలు. కనుక రామచంద్రమూర్తి వారు అంటున్నారు, మనసా కార్యకాలేషు సహాయం మే కరిష్యద గమ్యతామృతానం యథేష్టం రఘునందన. మీరు ఎప్పుడు నా స్మృతి పదంలో ఉండండి, అవసరానికి సమయం వచ్చినప్పుడు చక్కగా మమ్మల్ని స్మరించగానే వచ్చి సాక్షాత్కరించండి. విద్యను ఎలా నేర్చుకోవాలో, నేర్చుకున్న విద్య పట్ల ఎంత అనుకువతో ఉండాలో స్వామి చూపిస్తున్నారు మనకి చక్కగా అని వారందరికీ చెప్పారట. వెంటనే
అదతే రామ మంత్రస్య కృత్వా చాపి ప్రదక్షిణం ఏమస్తిష్వకాకుస్తం ఉక్త్వా జగ్ముర్యథాగతం. వారంతా కూడా చక్కగా తప్పగా మహానుభావ అని చెప్పి ప్రదక్షిణపూర్వకంగా ఆయనకి తిరిగి అక్కడి నుంచి చక్కగా వారంతా వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు. ఉపసంహార మంత్ర అధిష్టాన దేవతలందరూ కూడా ప్రతి మంత్రానికి అధిష్టాన దేవత ఉంటూ ఉంటారు. సచితాన్ రాఘవో జ్ఞాత్వా విశ్వామిత్రం మహామునం గచ్చన్నేవాధమధురం శుక్రం వచనమబ్రవీత్. ఇవన్నీ పూర్తయిన తర్వాత విశ్వామిత్రుల వారు గురువుగారు చూసి శ్రీరామచంద్రమూర్తి వారు, గురువుగారు మనం చాలా దూరం ప్రయాణం చేసి వచ్చేసాం. అప్పటికి చాలా దూరం ప్రయాణం చేశారు వారు. చేసి వచ్చేసాం. ఒక పర్వత స్థానువు అంటే పర్వత ప్రాంతంలో దగ్గరగా ఉండే ప్రాంతానికి వచ్చాం మనం. చూడ్డానికి చాలా చక్కగా వృక్ష సమూహాలతో విలసిల్లుతోంది ఈ ప్రాంతం అంతా కూడా. దర్శనేయం మృగాకీర్ణం మనోహరమతమేవచ నానా ప్రకారైశకునై వలుగునాదేర కల్పకృతం. చక్కని తీగలతో లతలతో చక్కని పచ్చని వృక్షములతోటి ఆకాశవంతెత్తు ఎదుగుతున్నటువంటి ఆ వృక్షాలతోటి పక్షుల కిలకిల రావాలతోటి ప్రశాంతంగా హాయిగా మనస్సుకు ఆహ్లాదం కలిగించేంతగా ఉన్నటువంటి ఈ వనమేమిటి. ఇక్కడ దాకా వచ్చేసాం మనం. ఇంత దూరం ప్రయాణం చేసాము. మహాముని పాపాత్ములను బ్రహ్మహత్యలు చేసేవారు దుర్మార్గులు దురాత్ములైనటువంటి రాక్షసులు ఎప్పుడు వస్తూ ఉంటారు? మీ ఆశ్రమం ఎక్కడుంది? ఏ సమయంలో వాళ్ళు మీ ఆశ్రమానికి వస్తూ ఉంటారు? మనం ఎంత దూరం వచ్చాం? ఇంకా ఇక్కడికి మీ ఆశ్రమం ఎంత దూరం ఉంది? ఇప్పుడు కదా అడగాలి. ఎప్పుడో అసలు ప్రారంభంలో ఒక 2-3 కిలోమీటర్లు, ఆయన ఎన్ని కిలోమీటర్లు పెట్టానని చెప్పుకున్నాం మనం. 36 కిలోమీటర్లు వెళితే కానీ రామచంద్రమూర్తి వారితో విశ్వామిత్రులు మాట్లాడలేదు. అయోధ్య నగరం అంతవరకు నోరు పోసుకుని వెళ్ళిపోయారు. రాముడు లక్ష్మణుడు ఏం అడగలేదు, విశ్వామిత్రులు ఏం చెప్పారు ఎంత దూరం అని చెప్పని. కానీ ఇప్పుడు చాలా దాటి వచ్చారు. అయోధ్య దాటారు, సరయూ నదిని దాటారు, సరయూ గంగా నదీ సంగమాలు దాటారు, కామాశ్రమం చేరుకున్నారు. అక్కడి నుంచి చక్కగా తాటకావనం వచ్చారు, తాటకా సంహారం చేశారు. అది కూడా పూర్తయిన తర్వాత ప్రయాణం వస్తున్నారు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు అడుగుతున్నారు ఆయన. ఇంత దూరం ప్రయాణం చేసి ఒక రాక్షస సంహారం చేసి ఇన్ని మునిముంగళ్ళు చూసాం, ఎన్నో కథలు చెప్పారు మాకు. వచ్చే మార్గమధ్యంలో ఎన్నో ఆశ్రమాల గురించి చెప్పారు. సరే మీ ఆశ్రమం ఎక్కడుంది స్వామి, రాక్షసులు ఎప్పుడు వస్తూ ఉంటారు అక్కడికి అని ఇవన్నీ అడుగుతున్నారట శ్రీరామచంద్రమూర్తి వారు. అదత్తస్య ప్రమేయస్య తద్వనం పరిపృచ్ఛతః విశ్వామిత్రో మహాతేజ వ్యాఖ్యాతం ఉపవక్చక్రమే. ఓ శ్రీరామచంద్ర, మనం చేరుకునే ఆశ్రమం ఇక్కడ చాలా దగ్గరలో ఉందయ్యా. ఇహ రామ మహాబాహో విష్ణుదేవవర ప్రభు వర్షాణ శుభవాహ్నిన్యే తదా యుగతాని సచ. ఈ ఆశ్రమం ఎంత శోభాయమానంగా ప్రశాంతంగా శోభిల్లడానికి కారణం ఎవడో చెబుతున్నారు నేను. శ్రీ మహావిష్ణువు ఆయన గురించి ఆయనకే చెప్తున్నారండి. వచ్చిన వారు శ్రీ మహావిష్ణువేగా. శ్రీ మహావిష్ణువు 100ల కొలది సంవత్సరాలు లోక కళ్యాణార్థమై ఈ ప్రాంతంలో తపస్సు చేశారయ్యా. ఆయన ఇక్కడ నివాసం ఉన్నారు. ఇది ఎప్పటి మాట? వామనావతారానికి ముందు మాట. ఇక్కడ తపస్సులో ఆయన చాలా కాలం పాటు తపస్సులో ఉండిపోయారు. నిశ్చల సమాధిలో ఉండిపోయాడు ఆయన. కశ్యప ప్రజాపతి ఆయన కూడా ఈ ఆశ్రమ ప్రాంగణంలోనే సిద్ధి పొందాడు. కాబట్టి దీనికి సిద్ధాశ్రమం అని పేరు. నేను చేసే యాగం కూడా ఎక్కడోనయ్యా. కాబట్టి విష్ణు తపస్సుకు కారణమైంది, కశ్యప ప్రజాపతికి సిద్ధినిచ్చింది కనుక దీనికి సిద్ధాశ్రమం అని పేరు. ఈ ఆశ్రమంలోనే నేను లోక కళ్యాణార్థం యజ్ఞం చేస్తున్నాను. ఒకప్పుడు బలిచక్రవర్తి ఆయన గొప్ప యజ్ఞం చేస్తున్నాడు. మా భాగవతం చెప్పినట్టు చెప్పుకున్నాం ఘట్టాలన్నీ కూడా మనం. ఆ బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నప్పుడు వచ్చిన వారికి లేదనకుండా ఎన్నో దానాలు చేస్తున్నాడు ఆయన. సరే, దేవతా సమూహాలన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ప్రాంతంలో శ్రీమహావిష్ణు సమాధిలో తపస్సులో ఉన్నారుగా, అగ్నిదేవుణ్ణి ముందుంచుకుని వారంతా విష్ణువు దగ్గరకు వచ్చారట. ఈ బలి రాక్షస వంశంలో జన్మించిన వాడు. ఈయన ఇంత గొప్ప యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం పూర్తయిన తర్వాత ఇంద్రపదము, వైకుంఠంలో విష్ణు పదము, బ్రహ్మలోకంలో బ్రహ్మగారి పదము కావాలంటాడేమో. కాబట్టి బలిని సామోపాయం చేత ఆయన్ని అదుపులో పెడితే దేవతలు శ్రేయస్సుగా ఉంటారు అని ఆలోచన చేసి వీరంతా బయలుదేరి వెళ్ళారట. బలే వైరోత్నోర్ విష్ణు జడితే యజ్ఞముత్తమం అసమాస్తే కృతోతస్మిన్ సర్వకార్యాభిజత్యతాం. దేవతలందరూ అగ్ని ముందు పెట్టుకుని ఈ గొప్ప కార్యం చేయడం కోసం శ్రీమహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారట. ఓ మహాబాహు భగవన్, బలిచక్రవర్తి గొప్ప యజ్ఞం తలపెట్టాడు. ఆ యజ్ఞంలో శుక్రాచార్యుల వారు గురువుగా ఉన్నారు. వచ్చిన వారికి వచ్చినట్టుగా ఇది లేదు అనేటువంటి మాట లేకుండా అందరికీ అన్నదానాలు చేస్తున్నాడు. దేవతల యొక్క సంరక్షణ దృష్టిలో ఉంచుకుని భగవన్
మీరు కూడా ఏదైనా ఉపాయం చేసి బలిచక్రవర్తిని జాగ్రత్తగా అదుపులో పెట్టితే దేవతలంతగా సుఖంగా ఉంటారని చెప్పి ఈ ప్రాంతంలోనే దేవతలందరూ శ్రీ మహావిష్ణువుడు వేడుకున్నారయ్యా అని చెప్పగానే అప్పుడు శ్రీ మహావిష్ణువు వారు చక్కగా వామనావతారం ఎత్తి బలి చేస్తున్న యజ్ఞానికి వెళ్ళి 3 అడుగులు నేల అడిగి ఆయన వామనుడు అమాంతం పెరిగి 3 లోకాలను కూడా ఆక్రమించి కూర్చున్నాడు. బలిని పాతాళానికి దింపాడు. ఆ విధంగా దేవతల యొక్క సంరక్షణ వామనావతారుడి శ్రీ మహావిష్ణువు చెయ్యడానికి ఈ ఆశ్రమ ప్రాంగణమే కారణమైంది. ఎంతో గొప్ప ఆశ్రమం కనుక ఓ రామచంద్ర, నేనిక్కడ ఈ గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాను. దేవీ సహాయో భగవం దివ్యం వర్షసహస్రకం వ్రతం సమాప్య వరదం తుష్టావ మధుసూదనం. నాయన, ఇంత గొప్పదైనటువంటి ఆశ్రమంలో శ్రీ మహావిష్ణు కొన్ని వేల సంవత్సరాలు తపోనిష్టలో ఉన్నాడు. ఇక్కడే కశ్యపుడు కూడా సిద్ధి పొందాడు. ఆ కశ్యప ప్రజాపతికే వామనుడుగా శ్రీ మహావిష్ణువు వచ్చాడయ్యా. ఇన్ని విశేషాలు కలిగింది గనకే దీన్ని సిద్ధాశ్రమం అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ కనుక మనం లోక కళ్యాణార్థం యజ్ఞం చేస్తే మనం చేసేటువంటి యజ్ఞం కూడా సిద్ధిస్తుందనేటువంటి గొప్ప ఆశయం చేత నేను ఇక్కడ లోక కళ్యాణార్థం 6 రోజుల కాలం పాటు జరిగే ఒక క్రతువు మొదలుపెట్టాను అని చెప్పి ఆ సిద్ధాశ్రమంలో ప్రవేశం చేశారట విశ్వామిత్ర సహితులై రామలక్ష్మణులు. కథ చెబుతూనే లోపలికి వెళ్ళారు. సిద్ధాశ్రమంలో ఉన్న మహర్షులందరూ కూడా ఎప్పుడైతే విశ్వామిత్రుల వారు ఆయన వెళ్ళి సుమారు 4 రోజులు అయింది అయోధ్యకు వెళ్ళి, వీళ్ళిద్దరిని తీసుకొస్తానని చెప్పి వీళ్ళకి చెప్పి వెళ్ళాడు. ఆయన యజ్ఞ సంరక్షణ కోసం రామలక్ష్మణుని తీసుకొస్తానని 4 రోజుల తర్వాత వచ్చారు. వచ్చిన వెంటనే విశ్వామిత్రుల వారిని సాదరంగా ఆహ్వానం పలికి ఆ మహర్షులందరూ కూడా వారిని కూర్చుండగా చక్కటి ఆసనాలు వేసి ఆతిథ్యాన్ని ఇచ్చి కూడా వచ్చిన రామలక్ష్మణులకు కూడా అతిథి సత్కారాలు జరిపారు. ముహూర్తమది విశ్రాంతో రాజపుత్రావరిందమౌ ప్రాంజలి మునుషార్ధోలం ఉచిత రఘునందనవు. ముహూర్తకాలం పాటు కొంతసేపు విశ్రాంతి తీసుకున్నట్ట రామలక్ష్మణులిద్దరూ కూడా. విశ్రాంతి తీసుకున్న తర్వాత వెంటనే గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు చెప్పండి, మీరు ఈ రోజే దీక్షను ప్రారంభం చేయండి. మీరు ఏదైతే లోక కళ్యాణార్థం యజ్ఞం చేయాలనుకుంటున్నారో దానికి ఇప్పుడే, మళ్ళీ రేపు ఎల్లుండని కాకుండా ఇప్పుడే మీరు దీక్ష తీసుకోండి అని చెప్పారట. ఏం ముక్తో మహాతేజ విశ్వామిత్రో మహాన్ ఋషి ప్రణివేశ తదాదీక్షం నియతో నీతేంద్రియ. విశ్వామిత్ర శ్రీరాముణ్ణి విన్న మాటలకు చాలా ఉత్సాహం కలిగింది ఆయనకి. 4 రోజులు నడిపించారు గురువు గారు. చాలా నీరసంగా ఉంది, 2 రోజులు పడుకుంటారు, పని చేస్తానే అనలేదు ఆయన. నడిసేగా వచ్చారు. బండి ఉందా, కారు ఉందా, ఏముందా ఆయన దగ్గర? ఏమీ లేవు. వస్తూ ఏమైనా సుఖంగా వచ్చారా అంటే అరణ్యాల్లో నేల మీద పడుకోవడం, ఏవో దొరికిన పండు బలం తినడం, రాక్షస సంహారాలు చేసుకోవడం, చక్కటి కథలు వినడం, దేవతా సంబంధమైన విషయాలు వినడం. ఆ కంటి బయలుదేరి సిద్ధాశ్రమం దాకా వచ్చారు. వచ్చిన తర్వాత చేస్తున్న పని లోక కళ్యాణార్థమై సత్కార్యక్రమం, మంచి పనిని ఎక్కువ కాలం వాయిదా వేయకూడదు. సత్యనారాయణ వ్రత కథ ఉంటూ ఉంటారుగా, వ్రతం చేయమంటే రేపు చేస్తాను, మాపు చేస్తాను, పెళ్ళో చేస్తాను, దానికి పిల్లలు పుట్టిన తర్వాత చేస్తాను అని చెప్పి కథలు చెప్పకూడదు. చెయ్యాల్సిన పని తొందరగా చెయ్యాలి. కనుక రామచంద్రమూర్తి వారు మీరు ఈ రోజే దీక్ష స్వీకరించమన్నారు. కొంత సమయం కాసేపు విశ్రాంతి అంతే, ఎక్కడి నుంచి నడిచొచ్చారు కాబట్టి కొంత విశ్రాంతి తీసుకుని వెంటనే గురువు గారికి చెప్పారు. ఎప్పుడైతే రాముడు ఈ మాట అన్నారో విశ్వామిత్రులు చాలా ఉత్సాహం వచ్చింది. ఇంత దూరం నడిపించిన తర్వాత తిట్టుకోకుండా వెంటనే దీక్ష తీసుకోమన్నారు బాబు. ఈయన మనమైతే ఇన్ని తిట్లు తిడతాము గురువు గారిని, వీడు మొహమ్మండ ఇంత నడిపించాడు, వెనకాల పెట్టుకుని కాసేపు కూర్చోనవ్వట్లేదు, నుంచోనవ్వట్లేదు, మంచినీళ్ళు కూడా తాగనవ్వడం లేదు, వీడు మళ్ళీ ఎప్పుడు ధనస్సు పట్టుకుంటారా అని చెప్పి అడుగుతున్నాడు. ఎన్ని శాపనార్థాలు పడతావో గురువు గారికి. కనుక ఆ మాట అనగానే విశ్వామిత్రులు చాలా సంతోషించిన ఆయన చక్కగా రేపు ఉదయం నుంచే దీక్ష ప్రారంభమవుతోంది అని చెప్పని ఆ రోజు సాయంత్రాన్ని చక్కగా వారు విశ్రమింపజేసి మొన్నాడు కుమారాపతాం రాత్రిం ఉషిత్వ సమసమాహితౌ ప్రభాతకాలేచ్చోద్ధాయ పూర్వం సంధ్యా ఉపాస్యచ. మొన్నాడు ప్రాతకాలంలో మళ్ళీ లేచారు చక్కగాను. గాయత్రి మంత్రానుష్ఠానాలు, స్నాన సంధ్యావందనాదులు, నిత్యదేవతార్చన కార్యక్రమాలు పూర్తి చేసుకుని శ్రీరాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుల వారి ముందుకు వచ్చారట. వీరు ఇంకా రాకమునిపే విశ్వామిత్రుల వారు లేచి యజ్ఞ దీక్ష వహించాడు ఆయన. అతతో దేశకాలజ్ఞో రాజపుత్రావరిందమౌ దేశే కాలేచ వాక్యాజ్యం భూతాం కౌశికం వచ. చాలా చక్కని మాట అండి.
శత్రు సంహార దక్షులైనటువంటి రామలక్ష్మణులు శ్రీరామచంద్రమూర్తి వారు దేశము కాలము ఈ రెండు దృష్టిలో పెట్టుకు మాట్లాడతట. ఎప్పుడు మాట్లాడినా విశ్వామిత్రుల వారిని చూసి మంచి ప్రశ్న వేశారట. మనం ఎవరినైనా ఏదైనా అడగాలన్నా ఏమైనా మాట్లాడాలన్నా ఇది బాగా దృష్టి పెట్టుకోవాలి. ఆ ప్రదేశం ఈ మాట మాట్లాడడానికి అవసరమైనదా కాదా, ఈ సందర్భంలో ఈ మాట మాట్లాడచ్చా లేదా. ఇంకా నాలాంటి వాడికి అది సమయము ఆ పరిస్థితి ఏం అక్కర్లేదు, ఏదో వాగుతూనే ఉంటాడు ఇంకలాగా. ఈ రెండు బాగా తెలుసుటండి రామలక్ష్మణులకి. కాబట్టి దేశకాలజ్ఞౌ దేశము కాలం యొక్క జ్ఞానం పరిపూర్ణంగా తెలిసినటువంటి వారు రామలక్ష్మణులు. ముందే విశ్వామిత్రులు చెబుతారు, ఈ అస్త్రాలన్నీ ఇవ్వడానికి కారణం కూడా అదే. నీవే సమర్థుడవు దీనికి, ఈ అస్త్రాలు స్వీకరించడానికి అని చెబుతారు. రామచంద్రమూర్తి వారు మళ్ళీ అస్త్రాలన్నీ కూడా లక్ష్మణుడికి గురువుగా రాజ్యతో మళ్ళీ ఆయనకే ప్రబోధం చేస్తాడు, ఆయన ఉపదేశం చేస్తాడు. కాబట్టి అడుగుతున్నారట, భగవన్ శ్రోతుమిచ్చావో యస్మిన్ కాలే నిశాచరో సంరక్షణీయోతో బ్రహ్మన్ నాతవేర్త తక్షణం. గురువుగారు చెప్పండి, మేము సిద్ధంగా ఉన్నాం, యజ్ఞదీక్షకు పూనుకోవడానికి సిద్ధంగా ఉన్న గురువుగారు ముందుకు వచ్చి దేశ కాల జ్ఞానం ఉన్న రామలక్ష్మణులు గురువుగారితో మాట్లాడే మాటలు చూడండి. ఓ మహర్షి, ఆ రాక్షసుల యజ్ఞానికి విఘ్నాన్ని కలిగించడానికి ఎప్పుడు వస్తారు, యాగ సంరక్షణార్థం మేము ఏమేమి చెయ్యాలి. ఇందులో పెద్ద దేశంలో కాలం జ్ఞానం ఏముందని ఇందులోనూ అది పెద్ద విశేషం ఏముంది, మనమైనా అడుగుతాం కాదు, అంతే కదా. ఈ ప్రశ్న వేయడానికి కారణం చూడండి, విశ్వామిత్రుల వారు చెప్పారు ఇది 6 రోజుల కాలం పాటు జరిగేటువంటి యజ్ఞం. అంటే కొంచెం లోతుగా వెళితే కాస్త మన ఆ జ్ఞానం తెలుస్తుంది. 6 రోజుల కాలం పాటు జరిగే మహాయజ్ఞం ఇది. ఇంతకుముందు రాక్షస సంహారం చేశారు శ్రీరామచంద్రమూర్తి, తాటకా సంహారం మొన్న వారం చెప్పుకున్నాం కదా మనం, తాటకా సంహారం చేశారు. ఇప్పుడు ఏ సమయంలో వస్తారు రాక్షసులు, మేమేం చేయాలో చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఈ ప్రశ్న విశేషం ఏమిటి, చాలా అర్థం ఉంది అందులో. ఎందువల్ల అంటే తాటకా వనంలో తాటకా సంహారం చేసిన రామచంద్రమూర్తి ఇంకా వనంలో ఇంకేమీ లేవు అక్కడ, మొత్తం అన్ని తినేసింది అది, మొత్తం అరణ్యం అంతా తాటకదే. కనుక ఆ తాటక బయటపడడానికి ఆయన తాటకా సంహారం చేసే ధనుష్టం సంకాసం చేశాడు. అంటే తనకున్న ధనుస్సుకు ఉన్న వింటి మేర ఒకసారి గట్టిగా లాగి విడిచిపెట్టాడు, పెద్ద శబ్దం వచ్చింది. అది తాటక బయటపడడానికి ధనుష్టంకారం చేసిన రామచంద్రమూర్తి ఆ శబ్దం వచ్చిన దిశగా తాటక పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వచ్చింది. బాగుంది, అక్కడ ఆ సంహారం జరిగిపోయింది. మరి ఇక్కడ 6 రోజుల కాలం పాటు జరిగేటట్టు మహాయజ్ఞం ఇది. గురువుగారు ముందే చెప్పారు, ఎక్కడెక్కడ కదా అయోధ్యలో చెప్పారు రాగా ఏమని, నేను యజ్ఞం తలపెట్టాను, ఆ యజ్ఞం పాడు చేయడం కోసం రాక్షసులు వస్తున్నారు, మారీచసుబాహుడు, యజ్ఞ సంరక్షణార్థం మీ అబ్బాయిని పంపించండి అని చెప్పి వీరి తండ్రి గారిని దశరథ మహారాజు గారిని అడిగారు. గురువుగారు తాటకా సంహారం చేసిన ఇంకో మాట కూడా చెప్పారు, రాక్షసులకి రాత్రి బలం చాలా ఎక్కువ. గత వారమే చెప్పుకున్నాం మనం, రాత్రి అయితే రాక్షసులకు బలం పెరుగుతుందయ్యా రామచంద్ర, సూర్యాస్తమయం కాకుండా కొట్టి చంపేదాన్ని అన్నాడు ఆయన. కనుక ఇప్పుడు యజ్ఞం జరుగుతోంది, యజ్ఞం జరుగుతున్నప్పుడు రాక్షసులు ఎప్పుడు వస్తారు, రాత్రిపూటే వస్తారా గురువుగారు అని అడగడం కూడా ఉచితమేగా, అందులో దోషమేం లేదుగా. అంటే ఇంత లోతుగా వెళితే కొంచెం అర్థమవుతుంది మనకి. రాక్షసులకి బలం రాత్రిపూట వస్తుంది, రాక్షసులు ఎక్కువ రాత్రి తిరుగుతుంటారని చెప్పి ఇతఃపూర్వం తాటకావరంలో చెప్పిన గురువు గారిని 6 రోజుల కాలం పాటు జరిగేటువంటి మహాకృతువులో అంటే రాత్రి సమయం కాపలా కాస్తే సరిపోతుందా గురువు గారు అని చెప్పి అడగడం తప్పేం కాదుగా. కనుక గురువుగారు ఎప్పుడు వస్తారని చెప్పి అడుగుతున్నాడు ఆయన. మేము ఎప్పుడు ఉండాలి మహర్షి, పోనీ అలా అనుకుందామంటే యజ్ఞం విఘ్నం చేయడం కోసం వచ్చేటువంటి వారు తాటక యజ్ఞాలకేమీ అక్కడ అన్నీ తిని అగస్త్య మహర్షి శాపకారణం చేత అక్కడ ఉన్నటువంటి సమస్త జనావళిని తినేస్తూ బ్రతికింది. అది కూడా కొన్ని యజ్ఞాలు విఘ్నం కలిగిందని చెప్పారు విశ్వామిత్రుల వారు. కలిగించినా అది పనిగట్టును వెళ్ళి చేసేది ఏం కాదు, అది ఆ చుట్టుపక్కల ఏమన్నా దాని వినపస్తే వెళ్ళి నాశనం చేసి వస్తుంది తప్ప పనిగట్టుకు వెళ్ళే పని ఏం పెట్టుకోలేదు అక్కడ. కానీ విశ్వామిత్రులు చేసే యాగం 6 రోజులు జరుగుతుంది. యాగం అంటే రాత్రిపూటే చెయ్యరుగా, పొద్దున మొదలెడతారు. అహోరాత్రాలు అతిరాత్రాలు ఉన్నాయంటే ఉదయించి మిడ్ నైట్ వరకు జరుగుతూనే ఉంటాయి యాగాలు. కనుక ఉదయం నుంచి జరిగే యాగంలో రాత్రిపూటే రాక్షసుల నుంచి విగ్రహం కలిగిస్తున్నారు గురువుగారు మీకు అని అడగడం తప్పు కాదు. యజ్ఞాన్ని విఘాతం కలిగిస్తున్నారు కాబట్టి రాత్రిపూటే వస్తారు నాయన రామ పగల పడుకో అని చెప్పడానికి కూడా ఆస్కారం లేదు అక్కడ. వాడు వచ్చే పనే యజ్ఞం నాశనం చేయడం. వాడు పని పెట్టుకొచ్చాడు, ఆ పని 4 నుంచి 4 వరకు జరుగుతుంది. ఈ జరిగే సమయంలో పొద్దున పూట వేసేద్దామంటే పొద్దున పూట వేసేస్తాడు, మధ్యాహ్నం వేద్దామంటే మధ్యాహ్నం వేసేస్తాడు, రాత్రి అంటే రాత్రి వేస్తాడు. ఏముంది టైమే ఉంది రాక్షసులకి.
వాడి ఒకటే పని అయితే ఈ పని ఈ సందర్భంలో జరుగుతుంది కాబట్టి ఆ సమయానికి వచ్చి ఆ పని పూర్తి చేసి వెళదామని అనుకుని ఉండొచ్చు. ఇది పగలు రాత్రి జరిగే యజ్ఞం కాబట్టి పగలు కూడా వారు వచ్చే అవకాశం ఉన్నదా లేక రాత్రిపూటే వస్తారా అని చాలా గొప్ప ప్రశ్న అండి. మనకు పైకి చాలా తేలిగ్గా కనిపిస్తుంది కానీ భగవన్ శ్రోతమిచ్చాను ఎస్మిన్ కాలే నిశాచరు ఏ కాలంలో వస్తారు వారు? ఎందుకంటే రామచంద్రమూర్తి వారికి ఇదివరకు గురువు గారు చెప్పిన విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని ఈ ప్రశ్న వేశారు. మనమైతే ఏమంటామంటే చాలా ఊరుకో ఇక్కడ దాకా తీసుకొచ్చినారు, ఎప్పుడంటే నాకేం తెలుస్తుంది అది, నేను ఎందుకు తీసుకొచ్చాను నిన్ను, భలే ప్రశ్న వేసేవాయి, పగలంతా పడుకో రాత్రిలే ఏవో మాట్లాడతాం. కనుక ఈ ప్రశ్న వేయడం రామచంద్రమూర్తి వారికి తగును. ఆయన అడగాల ప్రశ్న. ఆ ప్రశ్న అడిగారు. ఏవం బ్రూవాణో కాకుస్తో ఏ త్వరమాణో యూస్య సర్వేతే మునయ ప్రీతా ప్రశంసస్సు నృప్రాత్మజౌ. ఇలా పలుకుతున్న రామలక్ష్మణులతో చూసి ఆ మిగిలిన ఋషులందరికీ చాలా ఆనందం వేసింది. ఓహో, వీరు చాలా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు యజ్ఞానికి రాక్షసుల విఘాతం కలిగించడం కోసం వచ్చిన వారిని ఎదుర్కోవడంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా సంసిద్ధులై వీరులై ధీరులై ఉన్నటువంటి రామలక్ష్మణుడు చూసి అక్కడున్న మిగిలిన ఋషిగణాలంటికి చాలా ఆనందం వేస్తుంది. వారు చాలా ప్రశంసించారట. ప్రశంసించి వెంటనే అద్య ప్రపది షడ్రాంతం రక్షితం రాఘవో యువాం దీక్షం గతో హ్యేష మునిమౌత్యం చ గమిష్యతి. విశ్వామిత్రుల వారేం మాట్లాడలేదు. పక్కనున్నటువంటి మునులందరూ దగ్గరికి వచ్చి రామచంద్ర ప్రభు ఇది మొదలుగా అంటే ఈ రోజు నుంచి విశ్వామిత్రులు మౌన దీక్షలో ఉంటారు. వారేం మాట్లాడరు. ఎన్నాళ్ళు? ఈ యజ్ఞం పూర్తి అయ్యేటువంటి 6 రోజులు కూడా 6వ రోజు రాత్రి వరకు కూడా ఆయన మౌన దీక్షలోనే ఉంటారు. కాబట్టి మీరు చేయవలసింది ఏమిటయా అంటే పగలు రాత్రి అని తేడా లేదు, 6 రోజులు కాపలాయి కాయవలసింది. అది ఏ సందర్భంలో రాక్షసులు వస్తారు అంటే యజ్ఞం అన్నది రాత్రిపూట జరిగే క్రతువు కాదు, అది ఉదయం నుంచి జరుగుతుంది కనుక ఏ సందర్భంలో రాక్షసులు వస్తారో తెలియదు కనుక ఓ రామచంద్ర ప్రభు ఈ షడ్రాత్రులు 6 రాత్రుల కాలం పాటు మీరు అంటే రాత్రులు అంటే రాత్రిపూట కాదు, పగలు రాత్రి కలిపి 6 రోజులు, ఈ 6 రోజులు కూడా మీరు అప్రమత్తులై ఉండవలసింది అని చెప్పారట. హౌతు తద్వచనం శ్రుత్వా రాజపుత్రాశస్వినౌ అనిద్రో షడోహరాత్రం తపోవనస రక్షతాం. ఈ మాట వినగానే రామచంద్రమూర్తి వారు అన్నారు, తప్పకుండా ఎవరినైతే మేము టిఫిన్ చేయొద్దంటే పొద్దున్న కాస్త బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్కి ఏం చేయమంటారు, వెళ్తే మళ్ళీ ఈలోగా ఎవరిని వచ్చి వేసేస్తాడు, అప్పుడెవరు ఉంటారు ఇక్కడ, రాత్రి కాసేపు పడుకోవాలి కదండి, రాత్రి పగలు కూడా కాపలా కాయడం మా వల్ల ఎలా అవుతుందంటాం కదా. వెంటనే ప్రశ్న రామచంద్రమూర్తి ఆ మాట మాట్లాడలేదుట. తప్పకుండా మహర్షులు మీరందరూ హాయిగా లోక కళ్యాణార్థమే మీరు ఏదైతే చేయదలుచుకున్నారో చేసుకుని సిద్ధంగా ఉండండి. మీరు గురువు గారిని డిస్టర్బ్ చేయకండి ఆయన్ని. ఈ 6 రోజులు కూడా చాలా సావధానంగా అప్రమత్తంగా కదా ఉండాలి. గొప్ప గొప్ప వచనాలు ఇవి. సావధానం అంటే వచ్చేటువంటి సమస్యను చూసి నువ్వు ముందు కంగారు పడ్డావు అనుకో, ఇంకా సమస్యని చేయి దాటిపోతుంది. వచ్చే సమస్యని ఎప్పుడు నువ్వు సావధానంగా దృఢ చిత్తంతో ఎదుర్కొనే ప్రయత్నం నువ్వు చెయ్యాలి. రామచంద్రమూర్తి వచనాలు అవి. చాలా సావధానంగా మేము చూసుకుంటాం అన్నట్ట. అంటే నమ్మకం పెట్టుకొచ్చే వాడి మీద సావధానంగా ఉంటా అన్నాడు. వీడితో అసలు వీడు ఏం చేస్తాడరా బాబు, వీడు సావకాశంగా రాక్షసులు వచ్చారంటే టిఫిన్ చేస్తూ ఉండమంటాడు, మీలోకి వేసేస్తారు వాళ్ళు. సావధానంగా అన్న మాట అర్థం ఏమిటయ్యా అంటే వాడు దృఢచిత్తులే ఉన్నారు. సమస్య చూసి కంగారు పడకూడదు. ఏ సమస్య అయినా మన జీవితంలోనే అంతే. సమస్య రేపు పొద్దున్న ఎప్పుడో రాబోతుంది, ఫలానా రోజు సమస్య రావచ్చు, నువ్వు ఇప్పుడు కంగారు పడకు. నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడు సమస్యను ఎదుర్కోవడానికి కావలసిన ఆలోచన నీ మేధస్సు నుండి మెదులుతుంది. సమస్య వస్తుంది, నువ్వు ముందు కంగారు పడితే మనస్సు ఎక్కువగాదో గాలి ఉన్న చోట దీపం పెడితే అలలాడుతుందో మనస్సు అలా కదిలిపోతుంది అనుకోండి, సమస్యకి పరిష్కారం తోచదిక నీకు. కనుక రామలక్ష్మణులు సావధానులై ఉన్నారట. మన అప్రమత్తం అన్న మాట వాడతాం, అప్రమత్తం కాదు సావధానంగా ఉన్నారట. రాని చూద్దాం ఎవ్వరొచ్చినా ఏం చేసిన. ఇదిగో రాముడు ధనస్సు పట్టుకుని నుంచుని ఉండగా ఆ రాముణ్ణి దాటి సమస్య వెళ్ళే అవకాశమే లేదిక. మహాభారతంలో శ్రీకృష్ణ రథమే ఉంటే అర్జునుడికి ఏం కాదు. ఎందుకని ఏ అస్త్రం వచ్చినా ఏ శస్త్రం వచ్చినా అర్జునుడు భగవానుని దాటి అర్జునుడు తిరిగి వెళ్ళాలి. ఇక ఆ సమస్య లేదు అక్కడ. కనుక సావధానులే ఉన్నారు, దృఢ చిత్తులే ఉన్నారట. వారు సావధానంగా ఉన్నప్పుడు ఆలోచనలు స్పృశిస్తాయి సమస్యకి, వీరిని ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పని. ఆ విధంగా
6 రోజుల కాలం పాటు జరిగేటువంటి మహాయజ్ఞానికి కాపలా కాయడానికి యజ్ఞదీక్ష పూరిన విశ్వామిత్రులకి మిగిలిన మునిగణాలకి సంరక్షణగా రామలక్ష్మణులు యాగ సంరక్షణార్థం వారు కూడా దృఢ దీక్షను పూరేరట. ఆ తర్వాత యాగ సంరక్షణ ఏ విధంగా చేశారో, మారీచ సుబాహులను ఏ విధంగా రామలక్ష్మణులు ఎదుర్కొన్నారనే విషయాలు చక్కగా వచ్చే వారం తెలిసే ప్రయత్నం చేద్దాం. స్వస్తి స్వస్తి ప్రియాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేచాం గోబ్రాహ్మణేభ్య సమస్తనిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.